హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఆప్షన్స్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్లో ఆప్షన్స్ ట్రేడింగ్లో స్టాక్ ఆప్షన్స్లో అయినా ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా ఫస్ట్ 3 మినిట్స్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మనం స్టాక్స్ అయినా ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్ అయినా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి, మరియు స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ 3 మినిట్స్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ఫైర్స్ అకౌంట్లో చూపెట్టబోతున్నాను. సో ఫైర్స్ వాళ్ళు చాలా అడ్వాన్స్ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆప్షన్స్ ట్రేడింగ్ పర్పస్ మీరు ఇండెక్స్ ఆప్షన్స్ తీసుకున్నా ఆర్ స్టాక్ ఆప్షన్స్ తీసుకున్నా వీళ్ళు చాలా అడ్వాన్స్ డేటాతో కూడిన టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ 5 years అకౌంట్ ఉన్న వాళ్ళైతే మీరు ఈ టూల్స్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా 5 yearsలో అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో 5 years యొక్క ఫ్రీ అకౌంట్ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని మీరు ఈ టూల్స్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ నా 5 years అకౌంట్లో లాగిన్ అయ్యి వీళ్ళు ప్రొవైడ్ చేసే టూల్స్ ఏంటి, ఆప్షన్ ట్రేడింగ్ పర్పస్ అనే దాని గురించి వీడియోలో చెప్తాను. సో నా అకౌంట్లోకి లాగిన్ అయ్యి చూపెడతాను ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో చూసాం 5 years వాళ్ళు ఎటువంటి టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ విధంగా ట్రేడ్స్ తీసుకోవాలి, 5 years ప్రొవైడ్ చేసే బెస్ట్ టెక్నికల్ అడ్వాన్స్ టూల్స్ ఏందని నిన్నటి వీడియోలో చూపెట్టాను. సో ఈ వీడియోలో దాని కంటిన్యూస్గా మనం స్టాక్ ఆప్షన్స్ అయినా ఇండెక్స్ ఆప్షన్స్ అయినా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, దాని కంటిన్యూస్గా మనం టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ పొజిషన్స్ ఎలా తీసుకోవాలి విత్ బ్రేక్అవుట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్ ఈ వీడియోలో కూడా ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో కూడా మీకు మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీకు ఆల్రెడీ 5 years అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి వెబ్ పేజ్లో. నేను ఇది వచ్చేసరికి మీకు ల్యాప్టాప్లో చూపెడుతున్నాను, అంటే వెబ్ అప్లికేషన్లో. సో 5 years వాళ్ళ మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది, మీకు ఇదే డేటా మొబైల్ అప్లికేషన్లో కూడా లభ్యమవుతుంది. సో వెబ్ అప్లికేషన్లో వచ్చేసరికి మనకి లాగిన్ అవ్వగానే ఇలా జనరల్గా వీళ్ళు ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయ్యారు కాబట్టి మనకు జనరల్గా ఇలా చార్ట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ మనకు ట్రేడింగ్ వ్యూ ఇలా చార్ట్ ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇది నిఫ్టీ 50లో ఇండెక్స్లో డైరెక్ట్ చార్ట్ ఓపెన్ అయింది. సో ఇలా ఉంటుందన్నమాట లాగిన్ అవ్వగానే వెబ్ అప్లికేషన్లో. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని ట్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ క్యాండిల్ స్టిక్, ఇక్కడ ఇండికేటర్, ఇది ఈ ట్యాబ్ విజిట్ డిస్కవర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో మనం దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా డిస్కవర్లో ఇలా ఒక పేజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ మనకి ఆప్షన్స్ ట్రేడింగ్లో ఇండెక్స్ ఆర్ స్టాక్స్ ఆర్ ఇండెక్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు చూపెడుతుంది. ఇంప్లాయిడ్ వాలటిలిటీ ఫాల్ అయినా స్టాక్స్ అయినా ఆర్ ఇండెక్స్ ఆప్షన్ స్టాక్స్ అయినా ఇక్కడ మనకు చూపెడుతుంది. ఇండెక్స్ ఆప్షన్స్ అయినా ఇంప్లాయిడ్ వాలటిలిటీ రైజ్ అయినా మనకి ఇండెక్స్ ఆప్షన్స్ అయినా స్టాక్ ఆప్షన్స్ అయినా ఇక్కడ చూపెడుతుంది. లాంగ్ బిల్డప్ స్టాక్స్ అయినా ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్ అని ఇక్కడ చూపెడుతుంది. సో మనం ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేజర్లీ మనం ఇంప్లాయిడ్ వాలటిలిటీ రైజ్ ఉన్న స్టాక్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆప్షన్స్ ప్రీమియం ఆర్ హైలీ వాలటిలిటీ ఉన్న స్టాక్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంప్లాయిడ్ వాలటిలిటీ హై ఉందంటే ఏంటంటే ఆ స్పెసిఫిక్ మీకు స్టాక్ ఆప్షన్ అయినా ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా మూమెంట్ చాలా హై ఉంటుందని అన్నమాట, అదొక మీనింగ్. అండ్ ఆల్సో లాంగ్ బిల్డప్ స్టాక్స్ అంటే ఇది లాంగ్ బిల్డప్ స్టాక్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ పుట్ ఆప్షన్ అయినా కాల్ ఆప్షన్ అయినా ఏదైనా పెరిగే అవకాశం ఉండే స్క్రిప్ట్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది పెరిగే అవకాశం ఉందని, ఆర్ స్టాక్స్లో అయినా ఏదైనా. సో నేను ఇప్పుడు వచ్చేసరికి స్టాక్స్లో చూపెడతాను. సేమ్ మీరు ఇండెక్స్లో కూడా ఇక్కడ చూపెడుతున్న దాంట్లో కూడా అదేవిధంగా ఇంప్లిమెంట్ చేసి ట్రై చేయండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లాంగ్ బిల్డప్లో ఈ వ్యూ ఆల్ క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇది ఆల్రెడీ 5 years ఉన్న వాళ్ళు ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
మీరు ఫ్రీగా యూజ్ చేసుకొని ఎనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇలా లాంగ్ బిల్డప్ స్టాక్ ఆప్షన్స్ నేను సెలెక్ట్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఫస్ట్ ఇక్కడ మనకి రిలయన్స్ అని చూపెడుతుంది. సో రిలయన్స్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ త్రీ మినిట్స్ బ్రేక్అవుట్ ఇంప్లిమెంట్ చేస్తాను. ఫస్ట్ 3 minutes క్యాండిల్. సో మనకి ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటంటే హై అండ్ లో చూడండి. హై అండ్ లో ఈ రేంజ్లో హై అండ్ లో మనకి మీడియం క్యాండిల్ ఫామ్ కావాలి. ఇంత లాంగ్ క్యాండిల్, ఇంత బిగ్ క్యాండిల్ ఫామ్ కావద్దు ఫస్ట్ 3 minutes క్యాండిల్. సో మనం ఇది అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇంకొకటి, స్టాక్ ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ సెషన్స్లో, ఇది మార్నింగ్ సెషన్లో మనం ఇక్కడ అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే ఇలా బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇదేది 9:15 క్యాండిల్, బిగ్ క్యాండిల్ ఇలా ఫామ్ అయింది కాబట్టి మనం దీన్ని అవాయిడ్ చేస్తాం. మీడియం క్యాండిల్ ఆర్ స్మాల్ క్యాండిల్ ఫామ్ అయితే దాన్నే బ్రేక్అవుట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మార్నింగ్ సెషన్స్లో. సో ఓన్లీ మార్నింగ్ సెషన్స్లో మీరు దీన్ని ఎప్పుడంటే 9:15 to 11:20 వరకు చూడండి. 9:15 to 11:20 వరకు ఇది మార్నింగ్ సెషన్ అన్నమాట. మీకు ఇప్పుడు చెప్పే స్ట్రాటజీ, బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీకు స్టాక్ ఆప్షన్స్లో అయినా ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా 2 methods చెప్తాను. ఒకటి వచ్చేసరికి మార్నింగ్ సెషన్ పర్పస్, ఎందుకంటే 9:15 to 11:20 పర్పస్. ఆ 11:20 పర్పస్ అది మీరు ప్రాఫిట్ అయినా లాస్ అయినా 11:20 వరకు ఎగ్జిట్ అయిపోవాలి మార్నింగ్ సెషన్లో. సో ఇక్కడ మనకు ట్రేడ్ ఇవ్వలేదు మార్నింగ్ సెషన్లో, ఇంత బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనం దీని ఎటువంటి పొజిషన్ తీసుకోం. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసరికి 1 PM క్యాండిల్. సో 1 అంటే 13 అంటే 1 కదా, 24 hours. సో 1 PM క్యాండిల్ మనం డ్రా చేసుకుంటాం. దీని హైలో 1 PM క్యాండిల్ ఉంది కదా, ఇది 1 PM క్యాండిల్. ఈ 1 PM క్యాండిల్ హైలో దగ్గర డ్రా చేసుకుంటాం. 2 హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి. ఇంకొక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి. సో 1 PM. సో ఇది ఫ్రెండ్స్ 1 PM ఇలా బ్రేక్అవుట్. 1 PMకి మనకి ఇలా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. స్టాప్ లాస్ వచ్చేసరికి దీని 1 PMలోనే స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ 1 PM లో ఏది ఉందో దాన్నే స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అతి తక్కువ స్టాప్ లాస్ మనం సెట్ చేసుకుంటాం ఏ పొజిషన్ అయినా ఈ క్యాండిల్ యొక్క లో. సో ఈ విధంగా కాకుండా మిడిల్ క్యాండిల్ ఇట్లా అంటే ఇంత గ్యాప్ డౌన్ గ్యాప్ అప్లో ఇంత ఉండొద్దు ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత ఉండొద్దు క్యాండిల్ హై అండ్లో, ఓకేనా. సో ఇది వచ్చేసరికి రిలయన్స్లో మనం చూసాం. మార్నింగ్ సెషన్ ఒకటి 2 times. ఇక ఇది వచ్చేసరికి 1 to 2 PM, 1 to 2 PM వరకు హోల్డ్ చేయొచ్చు. 1 to 2 PM రెండింటి వరకు హోల్డ్ చేయొచ్చు. 1 to 2 ఇక్కడ మీరు 9:15 to 11:20, ఓకేనా మార్నింగ్ సెషన్. సో ఇది ఇప్పుడు మనం రిలయన్స్లో చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి ఏదైనా రిలయన్స్ టాటా మోటార్స్, ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను. సో మనం ఇలా లాంగ్ బిల్డప్ సెలెక్ట్ చేసుకొని అందులో మనం మళ్ళీ చార్ట్స్లో మనం టెక్నికల్ అనాలిసిస్ ఇంప్లిమెంట్ చేయాలి. అనాలిసిస్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఇది టాటా మోటార్స్. ఓకే, టాటా మోటార్స్. సో 9:15 క్యాండిల్. సో మనకి బిగ్ క్యాండిల్ కాదు, ఇంతకుముందు ఉన్న క్యాండిల్ లెక్కలేదు. సో ఇది మనకి సేమ్ బ్రేక్అవుట్, దీని కూడా బ్రేక్అవుట్ 2 హారిజాంటల్. సో 9:15 క్యాండిల్ బ్రేక్అవుట్, దీనిలోగా ఎస్ఎల్గా పెట్టుకుంటాం. బ్రేక్అవుట్ అయింది. సో ఇలా ఇది ఎప్పటి వరకు హోల్డ్ చేయాలి? 11:20 వరకు ఏ టైం ఉన్నా 11:20 వరకు హోల్డ్ చేయండి. మీరు ఒకవేళ ప్రాఫిట్ వచ్చింది మీరు బుక్ చేసుకుంటా అంటే బుక్ చేసుకోండి, ఆర్ 11:20 వరకు మీరు హోల్డ్ చేసుకొని 11:20 వరకు ఏ ప్రైస్లో ఉన్నా ఆ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వండి. ఇక్కడ నుంచి అరౌండ్ ఇది టాటా మోటార్స్. అండ్ ఆల్సో మనం ఇంకోటి ఏం చెప్పాం, 1 PM. సో 1 PM కూడా మీరు సేమ్ 1 PM క్యాండిల్ హై అండ్ లో. సో 9:15 1 PM దీనిలో ఎస్ఎల్ పెడతాం, అప్ సైడ్ బ్రేక్ అయింది ఇక్కడ. సో ఇలా. సో 2 times మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. ఎందుకంటే మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ ఎందుకు చెప్తున్నానంటే
చాలామంది ఫ్రెండ్స్ మార్నింగ్ సెషన్లో తీసుకునే టైం ఉండదు, ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా తీసుకోగలుగుతారు. సో మీరు ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ట్రేడ్ చేయవచ్చు. సో మనం ఇప్పుడు 2 స్టాక్స్ చూసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొకటి, సో రిలయన్స్ ఇక్కడ ఏది చూపెడితే ఎస్బీఐని చూద్దాం. ఇది ఓన్లీ స్టాక్ ఆప్షన్స్లో చెప్తున్నాను, ఇది ఓన్లీ స్టాక్ ఆప్షన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సేమ్ 9:15 క్యాండిల్, 2 హారిజాంటల్ లైన్ డ్రా చేయండి, లాంగ్ బిల్డప్, ఓకేనా. సో ఇది 9:15 క్యాండిల్, 9:15 వచ్చేసి దీని ఈ లోగా ఎస్ఎల్గా పెట్టుకుంటాం, ఈ బ్రేక్అవుట్ అయిందిగా ఇక్కడ పొజిషన్ తీసుకుంటాం ఇలా. సో ఇది ఎక్కడి వరకు మెయింటైన్ చేయాలి మీరు ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు, ఆర్ 11:20 వరకు మీరు దీన్ని హోల్డ్ చేసుకొని అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1 PM. సో 1 PM ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ఒకసారి ప్రాఫిట్ వచ్చిందంటే మీరు ప్రాఫిట్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ సెషన్లో ప్రాఫిట్ ఆల్రెడీ మీకు ప్రాఫిట్ బుకింగ్ అయితే ఆఫ్టర్నూన్ సెషన్ ఆ స్టాక్ ఆప్షన్స్ వదిలేయచ్చు, ఓకేనా. మార్నింగ్ సెషన్లో ప్రాఫిట్ వస్తే మీరు ఆఫ్టర్నూన్ సెషన్లో వదిలేయచ్చు. ఒకవేళ మార్నింగ్ సెషన్లో ట్రేడ్ రాలేదనుకో ఆఫ్టర్నూన్ సెషన్లో చూడండి. సో ఎప్పుడోసారి అది మూమెంట్ ఉంటుంది లాంగ్ బిల్డప్ ఫామ్ అయిన తర్వాత. నెక్స్ట్ ఇంకొకటి రిలయన్స్ MGL. సో టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇదే విధంగా చార్ట్ ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇది MGL. సో దీన్ని కూడా నేను ఇది కూడా మార్నింగ్ సెషన్లోనే ఇచ్చింది 9:15. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, దీన్ని స్లోగా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో 11:20 వరకు ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ వరకు ఎగ్జిట్ అయిపోండి, ఓకేనా. మూమెంట్ 11:20 వరకు. సో మీరు 1 PM ఒకసారి ఇక్కడ కూడా మీరు చేయొచ్చు. 1 PM ఈ క్యాండిల్ 1 PM క్యాండిల్ ఇక్కడ కూడా మూమెంట్ ఇచ్చింది చూడండి, 60 వరకు పోయింది. సో బట్ మీ ఇష్టం, ఆల్రెడీ మార్నింగ్ సెషన్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్ చేయకండి, ఆర్ మీరు ఇది కూడా చేయొచ్చు. స్టాప్ లాస్ చాలా తక్కువ స్టాప్ లాస్తో ఇక్కడ ట్రేడ్స్ తీసుకోవచ్చు, ఓకేనా. ఇది ఈ క్యాండిల్ హై బ్రేక్ అయింది, దీన్ని లో SL పెట్టుకుంటాం, పొజిషన్ పైకి పెరిగింది. 2 సెషన్స్ ఎందుకు చెప్తున్నా అంటే మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఎందుకు చెప్తున్నానంటే మార్నింగ్ సెషన్లో ట్రేడ్ చేయలేని వాళ్ళు ఆఫ్టర్నూన్ సెషన్స్లో కూడా ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో ఇది భారతీ ఎయిర్టెల్ పుట్. సో మీరు ఇలా టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో 1 or 2 days మీకు నమ్మకం వచ్చే వరకు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇది కూడా లాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది, చూడండి ఫ్రెండ్స్. ఇట్లా డోజీ ఫామ్ అయ్యి విక్కు బాడీ చాలా తక్కువ ఉంది, విక్కు మాత్రం చాలా హై ఉంది. అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా విక్ ఉంది. ఇది కూడా లాంగ్ క్యాండిల్ లెక్క ఫామ్ అయింది. సో మనం దీన్ని అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే వాల్టైలిటీ ఉంటుంది, ఇలా ఉన్నప్పుడు వాల్టైలిటీ ఉంటుంది. సో ఇలా మనకి బాడీ తక్కువ ఉంది, విక్ ఎక్కువ ఉంది. మనం ఇందాక రిలయన్స్లో కూడా అదే విధంగా చూసాం. సో ఇది మార్నింగ్ సెషన్ మనం అవాయిడ్ చేస్తాం ఇటువంటిది. సో నెక్స్ట్ ఎక్కడ 1 PM ఈ ఏరియాలో తీసుకోవచ్చు 1 PM. సో మనకి బ్రేక్అవుట్ 1 PM అయినా, సో ఇది చాలా తక్కువ SL, అప్ సైడ్ బ్రేక్ అయినా ఇమీడియట్గా క్లోజ్ అయింది. సో ఈ స్టాక్ SL హిట్ అయినట్టు చూస్తున్నాం. ఇది మాత్రం ఇటువంటి స్టాక్స్ మాత్రం మార్నింగ్ సెషన్లో అవాయిడ్ చేయండి, ఇట్లా లాంగ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి IGL ఏదైనా చూడండి, ఇక్కడ మీకు చూపెట్టే ఇక్కడ డాక్టర్ రెడ్డిస్ కూడా వచ్చింది. సేమ్ 3 minutes టైం ఫ్రేమ్. సో ఇది కూడా రిస్కే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, బట్ అంతా కాదు. బట్ ఇది కూడా బ్రేక్అవుట్, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది.
మూమెంట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అప్ సైడ్ నియర్లీ 170 దాకా పోయింది అప్ సైడ్. ఈ ఏరియాలో 140 నుంచి 170 30 పాయింట్స్ మార్నింగ్ సెషన్లోనే ఇచ్చింది. సో మార్నింగ్ సెషన్లో ఇచ్చింది కాబట్టి 1 PM మనకి మూమెంట్ ఏం లేదు. సో ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. మీకు 5 years ఉన్న వాళ్ళు సేమ్ ఇదే విధంగా యూజ్ చేయండి. ఒకవేళ 5 years అకౌంట్ లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ఇది ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీగా మీరు టెస్ట్ చేసుకుంటే ఇలా ట్రేడ్స్ తీసుకోవచ్చు, మాన్యువల్ ట్రేడింగ్ పర్పస్. సో ఇంకా మీరు ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నా ఓకే. ఇక్కడ ఇంకేమైనా ఏషియన్ పెయింట్స్, మారుతి ఉంది. సో సారీ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, చార్ట్ కదా ఓపెన్. సో 28th. సో ఇది కూడా బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇలా బిగ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే మనం అవాయిడ్ చేస్తాం. సో 1 PM కూడా మనకి ఇక్కడ ఈ ఏరియాలో సో హై అండ్ లో. సో డౌన్ సైడ్ బ్రేక్ అయింది, అదైనా ఈ చాలా తక్కువ స్టాప్ లాస్తో. సో ఆల్రెడీ మనకి వాలటైలిటీ ఇంకోటి ఏం గమనిస్తున్నారు మీరు, ఇలా బిగ్ ఫామ్ అయినవి కూడా నెక్స్ట్ కూడా ఇక్కడ ఈ ఏరియాలో వాలటైలిటీ ఉన్నట్టు. బట్ మనకి ఆఫ్టర్నూన్ సెషన్ తర్వాత అయితే మూమెంట్ వస్తుంది. ఇక్కడ చూడండి అరౌండ్ 2:30 తర్వాత. సో మీరు అలా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అపోలో టైర్స్ ఉంది, ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను. సో 28th స్మాల్ క్యాండిల్, ఓకే. 9:15 క్యాండిల్, స్మాల్ క్యాండిల్ ఫామ్ అయింది. లోయర్ సైడ్ ఎమ్మటే ఇక్కడ మనకి ఎస్ఎల్ హిట్ అయింది, చాలా తక్కువ ఎస్ఎల్ హిట్ అయింది అని చెప్పేసి రివర్సల్ అయింది. అండ్ నెక్స్ట్ 1 PM. సో మనకి ఇక్కడ ఇవ్వలేదు మార్నింగ్ సెషన్లో, ఇక్కడెక్కడ ఇచ్చింది మళ్ళా 1 PM దగ్గర ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయినా ఇది 1 PM క్యాండిల్, హైఆర్ 1 PM క్యాండిల్, లో ఎస్ఎల్ పెట్టుకుంటాం, హై సైడ్ బ్రేక్ అయింది, మూమెంట్ ఇచ్చింది. మనం ఇది 2 వరకు హోల్డ్ చేయాలని చెప్పాను కదా. సో ఇది ఇలా పెరిగింది. ఇది వచ్చేసరికి అపోలో టైర్స్. సో మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రేడ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి. ఇవన్నీ మనకి ఆ రోజు అంటే లాస్ట్ వర్కింగ్ డే రోజు లాంగ్ బిల్డప్లో ఉన్న స్టాక్స్ అని మనకి ఇలా ఫుల్ చూపెడుతుంది అనమాట. మీరు కూడా ఇలా లాగిన్ అయి చూసుకోవచ్చు. VDL 28th, ఓకేనా. సో హై సేమ్ హై బ్రేక్ అయింది, దీనిలోగా ఎస్ఎల్గా పెట్టుకుంటాం. హోల్డ్ 11:20 వరకు చెప్పాను కదా, 11:20 వరకు హోల్డ్ చేయండి. సో ఈ ఏరియాలో వెళ్ళింది. సో మార్నింగ్ సెషన్లోనే మూమెంట్ ఇచ్చింది. మనకు 1 PM తర్వాత అంతేం లేదు. సో ఏదైనా స్టాక్స్లో మార్నింగ్ సెషన్లో అయినా ఆఫ్టర్నూన్, ఇది కూడా చూసుకోండి. ఆఫ్టర్నూన్ సెషన్లో ట్రేడ్ చేసేవాళ్ళు మార్నింగ్ సెషన్లో మూమెంట్ ఇచ్చిందా లేదా, ఓకేనా. ఇంకేది సేల్ చూద్దామా, NTPC సేల్. ఓకే, సేల్ ఓపెన్ చేస్తాం. సో 9:15. సో 9:15 క్యాండిల్, బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఇది హై అండ్ లో. ఇది 115. సో చూడండి ఇది బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది కూడా ఎటువంటి క్యాండిల్స్ ఉంటే అవాయిడ్ చేయండి.
సో ఇలా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలా చాలా ఉంటాయి. మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ చూపెడుతుంది లాంగ్ బిల్డప్ స్టాక్స్లో. ఇది వచ్చేసరికి మీకు స్టాక్ ఆప్షన్స్లో చెప్పాను. సేమ్ మీకు స్టాక్ ఓన్లీ స్టాక్స్ అండ్ ఇండెక్స్ అని క్లిక్ చేస్తే ఇండెక్స్ కూడా చూపెడుతుంది లాంగ్ బిల్డప్. మీరు మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ ఇవన్నీ చూపెడుతుంది ఇక్కడ. మీరు సేమ్ ఇప్పుడు చెప్పిన మెథడ్లో యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రేడ్ చేయండి. మీకు ప్రాఫిటబుల్ అనిపిస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక బెస్ట్ స్ట్రాటజీ. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో వీడియో చూస్తున్నారు కదా, సో అకౌంట్ లేని వాళ్ళైతే కింద ఫైర్స్ అకౌంట్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు మా ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఇవ్వబడ్డాయి. సో ఫైర్స్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేయబడదు ఫ్రెండ్స్, ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మేము ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఇండెక్స్ ఆప్షన్స్లో ఓన్లీ బయింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. హెడ్జింగ్ స్ట్రాటజీస్ అండ్ బయింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. సో ఏదైనా మేము చెప్పే స్ట్రాటజీస్ మీకు నమ్మకం వచ్చే వరకు 1 వారం 2 వారం 1 మంత్ వరకు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చి ప్రాఫిటబుల్ అనిపిస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, సో మనం ఆప్షన్స్ ట్రేడింగ్లో బ్రేక్అవుట్ ఇంప్లిమెంటేషన్ చేసి ఎలా ట్రేడ్ చేస్తామో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకా బెస్ట్ స్ట్రాటజీస్ వీడియోస్ చూద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.